మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అన్న సస్పెన్స్ వీడిపోయింది. ఈ నెల 22 నుంచి మొదలయ్యే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అటెండ్ అవ్వాలని జగన్ ఫిక్స్ అయ్యారు. వైసీపీకి బూస్టింగ్ వచ్చేలా ఓ ప్లాన్ వర్కౌట్ చేయాలని కూడా డిసైడ్ అయ్యారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు వారం ముందే జగన్ బెంగళూరుకు వెళ్లారు. దాంతో ఆయన సెషన్స్ కి వచ్చే ఛాన్స్ లేదని వార్తలు వచ్చాయి. కానీ ఎవరు ఊహించని విధంగా సమావేశాలకు హాజరవుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా మెసేజ్ పంపారు. సభ్యుల ప్రమాణం కోసం అసెంబ్లీ మొదటి సమావేశం జరిగినప్పుడు తన ప్రమాణం పూర్తి కాగానే బయటికి వెళ్లిపోయారు జగన్. ఆ తర్వాత సభలో ప్రతిపక్ష నేత హోదా కావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లెటర్ రాశారు. 10% సీట్లు కూడా రాకపోవడంతో ఆ హోదా ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఒప్పుకోలేదు. సభలో పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే పాల్గొనాల్సి రావడం, తనకు ఇష్టం లేని అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఉండడంతో అసెంబ్లీలో తనకు ప్రయారిటీ ఉండదనుకున్నారు జగన్. అందుకు అసెంబ్లీ సమావేశాలకు గైహాజరవుతారని పార్టీ వర్గాలు భావించాయి. కానీ ఉన్నట్టుండి అసెంబ్లీకి రావాలని జగన్ నిర్ణయించడం వెనక పెద్ద రీజనే ఉంది. ఇటీవల కాలంలో తెలుగుదేశం వైసీపీ నేతల మధ్య దాడులు జరుగుతున్నాయి. ఇక దాన్ని సభలో ప్రస్తావించాలన్నది జగన్ ప్లాన్. అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. వైసీపీ సభ్యులెవరూ వాటిని ఖండించకపోతే జనంలో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. అసెంబ్లీలో జగన్ తప్ప మాట్లాడేది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే. ఇప్పుడు ఆయన మీద పీకల్లోతో ఆరోపణలు ఉన్నాయి. ఇక వాటిల్లో మింగలేక కక్కలేక అన్నట్టుంది పెద్దిరెడ్డి పరిస్థితి. అందుకే కూటమి ప్రభుత్వ ఆరోపణలకు జగన్ డైరెక్ట్ గా సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ తనకు మాట్లాడేందుకు ఎక్కువ టైం ఇవ్వకపోతే అసెంబ్లీ నుంచి వైసీపీ బాయ్కాట్ చేయాలని ప్లాన్ చేశారు. దాంతో జనంలో సానుభూతి పొందవచ్చని జగన్ ఆలోచిస్తున్నారు. 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ఇలా అసెంబ్లీని బహిష్కరించింది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం తమను మాట్లాడనీయలేదని క్యాంపెయిన్ చేసుకుంది. ఇప్పుడు అదే కార్డును మళ్లీ బయటకు తీస్తున్నారు జగన్. జనంలో సానుభూతి కోసమే ఆయన ఈ ప్లాన్ వేసినట్లు, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.